హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీకే రివ్యూస్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలి, బాగుంటారు, బాగున్నారు కూడా. ఎందుకు అంటే మీరు బాగుంటే నేను బాగుంటాను కాబట్టి. ఎస్ ఫ్రెండ్స్, ఈ సాటర్డే బిగ్ బాస్ ఎపిసోడ్ గురించి మాట్లాడదాము. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా, ఏం చెప్పాలి, ఒక రేంజ్లో హోస్టింగ్ అన్నమాట. ఇది కదా తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి ఒక హోస్ట్ని కదా మనం చూసింది, ఇలాంటి ఒక పర్సన్ కదా మనం చూసింది అనిపించింది నాగార్జున గారిని చూడగానే. మరి మీకేమనిపించింది నాగార్జున గారిని చూడగానే? నాకైతే ఆయన చూడగానే ఇంకొకలా చెప్పాలి అనిపిస్తుంది. మీకు అలానే చెప్తాను. అదేంటిదంటే, వచ్చి రావడంతో నేను పుట్టాను ఈ లోకం మెచ్చింది, నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది, నేను ఏడ్చాను ఈ లోకం నవ్వింది, ఈ లోకంతో నాకింకా పని ఏముంది, డోంట్ కేర్. నాగార్జున కమాన్, అది గుర్తుకొచ్చింది అనమాట ఒక రేంజ్లో. సో బిగ్ బాస్ హౌస్లో ఎవరినైతే మనం పాయింట్అవుట్ చేసామో ఇన్ని రోజులు, ఎవరి గేమ్ అయితే మనకు బాగలేదు, ఎవరైతే కరెక్ట్ కాదు, ఏ సంచాలకులు ఫెయిల్ అయిపోయారు, ఏ క్యాప్టెన్ కరెక్ట్ కాదు, ఎలాంటి పర్సన్ కరెక్ట్ కాదు, అటు కామనర్స్లో ఎవరు కరెక్ట్ కాదు, సెలబ్రిటీలో ఎవరు కరెక్ట్ కాదు అని మనం ఇన్ని రోజుల నుంచి ఎన్నెన్ని లోపల పెట్టుకొని ఉన్నామో అవన్నీ కూడా నాగార్జున గారు నిన్న ఫుక్ 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 ఇలా ఫటాపంచలు చేసేసారనమాట. మరి అసలు ఎలా మొదలు పెడదాం, ఎవరి నుంచి మొదలు పెడదాం? సింపుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి నచ్చని పర్సన్ ప్రియా గారి గురించి మాట్లాడదాం. ప్రియా గారు ఎవరెవరి విషయాల్లో ఏమేమి తప్పులు చేశారు అనేది నాగార్జున గారు బాగా చెప్పారు. ఒకటి, సంచాలకులుగా ఉన్న ప్రియా ఏది చక్రం గేమ్లో అలా వాళ్ళకి ఓనర్స్కి సపోర్ట్ చేసినట్టు మనకు మాట్లాడింది. పాపం అక్కడ సుమన్ శెట్టిని గుంజి లాగిపడేయటం కరెక్ట్ కాదు. అలానే పవన్ కళ్యాణ్ ఒక చేత్తో పట్టుకొని ఇంకో చేత్తో ఇదిలి పెట్టే టైం కూడా కరెక్ట్ కాదు. అక్కడ అవుట్ ఇవ్వాలి కానీ ఇవ్వలేదు, అక్కడ ఫెయిల్ అయిపోయింది. దాని తర్వాతకి బాస్కెట్లో బొమ్మలు విసిరే గేమ్లో కూడా సుమను 2 సార్లు ఇలా అన్నాడు కానీ కొట్టలేదు. కానీ 4 సార్లు చెప్పాను అని 5వ సారికి నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను, తను టీషర్ట్నే కొట్టాడు, తను కొట్టలేదు అన్నాను. అది కూడా మనకి రివీల్ చేస్తే క్లియర్గా తెలిసిపోయింది. పాపం అనవసరంగా సుమన్ శెట్టి గారిని బయటికి పంపించారు. అయినా ప్రియ ఏం చేసింది, సారీ సుమన్ శెట్టి గారు, నా వల్ల తప్పు జరిగిందంట. అవును అమ్మా, నువ్వు సారీ చెప్పావు, సో నా ఓనర్షిప్ పోయింది కదమ్మా, సో నేను సారీని ఇప్పుడు యాక్సెప్ట్ చేసుకొని నేను ఏం పెట్టుకొని మడిచాడని పెట్టుకోనా నేను అన్నట్టుగా మాట్లాడంటే, నిజంగా సుమన్ శెట్టి నేను చూస్తే వచ్చినప్పుడు ఎంతో కామ్ డౌన్గా ఉన్నాడో, ఇప్పుడు మాత్రం ఆట తీరు బాగుంది, అందరితో కలివిడిగా మాట్లాడడం బాగుంది సుమన్ శెట్టిది. అలానే ఎవరైనా ఏదైనా ఇస్తే తిరిగి ఇచ్చేయటం మాత్రం మామూలుగా ఇచ్చేయట్లేదు, ఆ రేంజ్లో ఇస్తున్నాడు సుమన్ శెట్టి. ఇంకా ప్రియా అయితే వాటర్ ఫ్లాప్. ప్రియాతో మాట్లాడుతుంటే ఈమలేస్తుంది, ఎవరు? శ్రీజ. అందుకే నాగార్జున గారు అన్నారు, ఏమన్నారు, నువ్వు ఆగమ్మా, ఓ పొద్దాకల తాను లేస్తా ఉంటావు. వీళ్ళిద్దరూ కుక్కొకళ్ళు తోకొకళ్ళు అనమాట. కుక్క ముందుకు వెళ్తే తోక కూడా వెనక నుంచి టింగు అని అంట, చూసారా? అలా ఉంది వీళ్ళిద్దరిది. సో జోడెద్దుల బండ్లు అనమాట రెండు కూడా. ఏమో మాట్లాడతామా ఆమె మాట్లాడితేమా. నాకు తెలిసి ఈ వారం ఈ సండే ఉంటుంది వాళ్ళకి, మూట కట్టుకొని ఊహూ అని ఇసురు కొడితే పోయి వాళ్ళ ఇంట్లో వాళ్ళు పడతారు. ఆ రేంజ్లో పర్ఫామ్ అయితే ఉంది వాళ్ళది. నాగార్జున గారు కూడా అలా చిచ్చి పడేశారు. ఇక ప్రియా అయిపోయిన తర్వాతకి నెక్స్ట్ ఎవరి దగ్గరికి వద్దాము, ఇంకెవరు? మన బిగ్ బాస్లో ఎంటర్టైన్ ఇవ్వాలి అని అంటే లేడీస్లలో సంజన గారు. అలానే సంజన గారు పాపం స్టార్టింగ్లో ఫ్లోరా గారితో ఇద్దరి మధ్య డిస్ట్రో అయింది, కానీ ఇప్పుడు ఇద్దరు కలిసి కమెంట్ అయిపోయారు, గ్రూప్ గేమ్ ఆడుతున్నారు వాళ్ళిద్దరు కూడా. సో ఎక్కడైనా దొంగతనాలు జరిగాయంటే ఫస్ట్ వీళ్ళనే ఏలెత్తి చూపించాల్సిన పరిస్థితి అనమాట. అన్ని దొంగతనాలు వాళ్ళే చేస్తున్నారు రూమ్లో. బట్ ఓకే, అది ఒక ఎంటర్టైన్మెంట్, నిజంగా ఫన్నీ అనిపిస్తుంది. సంజన గారు లేకపోతే బిగ్ బాస్లో సో ఆ జోసు, ఆ ఎంటర్టైన్మెంట్ అనేది కన్ఫామ్గా మిస్ అయిపోతాం మనం. సో ఆమె ఉండాలి చివరి వరకు, టాప్ 5 కంటెస్టెంట్ దాకా ఆమె ఉంటేనే గేమ్ మజా వస్తుంది.
దాని తర్వాతకి వాళ్ళిద్దరు అయిపోయిన తర్వాతకి ఇక నెక్స్ట్ ఎవరి గురించి మాట్లాడారు మన బాబు గారు? ఎవరి గురించి అనుకుంటున్నారు? రీతు అక్క, రాధిక అక్క క్యూట్గా ఒక వీడియో చూపించారు. నేను ఆల్రెడీ నిన్న వీడియోలు చెప్పానుగా, ప్రపోజ్ చేసింది. డిమాండ్ పవన్ అంటే రితుకి విపరీతమైన ప్రేమ, లవ్, ఇష్క్, మొహబ్బత్, కాదల్, కఫ్లింగ్ మీద దడదడు. ఆల్రెడీ నేను రొట్టె విషయం మీకు చెప్పాను. సో నిన్న క్యూట్గా అది చాక్లెట్ ఇస్తే నువ్వు కెప్టెన్ అవురా అని చెప్పేసి కెప్టెన్ చేసి దగ్గరుండి కెప్టెన్సీ చేసింది. అక్కడ రంగు పూసుకునే దగ్గర కూడా యాక్చువల్లీ బర్నీ కానీ ఇమ్మాన్యుయల్ కానీ అవ్వాల్సింది ఓనరు. బట్ ఈమె వల్ల కావాలని మ్యాన్ప్లేట్ చేసి లవర్ని గెలిపించుకున్న రీతు. పాపం రీతుకి ఆ వీడియో చూసిన తర్వాతకి ముద్దులు పెట్టుకుందాం అనుకున్నారులే, కానీ అది ఒక్కటే మిస్ అయింది. ఆ క్లిప్లో చాక్లెట్ ఇచ్చిన క్లిప్పులో మొత్తానికైతే మస్తు ఫన్ అయితే అయింది, అయిపోయింది. అక్కడ క్యూట్ లవ్ స్టోరీ మొదలైంది బిగ్ బాస్ హౌస్లో. ఇదేందో తెలియదు అబ్బా, బిగ్ బాస్ హౌస్కి ఎవరు పోయినా కానీ ఒక జంట ఖచ్చితంగా బయటకు వస్తారు. ఎవరు పోయినా కానీ ఒక జంట అయితే బయటకు వస్తారనమాట. అట్లా ఉంది బిగ్ బాస్ షో అనేది. ఇక పాపం రీతు మొక్కలను ఎత్తరు చుక్కలేదు. అలానే డిమాండ్ పవన్ కూడా నిజాయితీగా ఒప్పుకున్నాడు. సార్ నాకు కూడా ఫెయిర్ గేమ్ అనిపించలేదు, సో నేను కెప్టెన్సీ కాదు, మళ్ళీ మాకు గేమ్ పెట్టండి, మళ్ళీ నేను గెలిచి చూపిస్తాను, సో ఇది నాకు వద్దు అని చెప్పేసి అన్నాడు. హరీష్ వెళ్ళేసి బ్యాడ్జీ తీసేసుకొని వెళ్ళిపోయాడు. నిజాయితీగా ఒప్పుకున్నాడు, ఫెయిర్ గేమ్ కాదు అనిపించింది ఇక్కడ వీడియో ఫుటేజ్ చూసిన తర్వాతకి అని అనిపించింది కాబట్టి నిజాయితీగా ఒప్పుకున్నాడు. దానికి సూపర్ అని చెప్పాలి డిమాండ్ పవన్. పాపం డిమాండ్ పవన్ అలా బ్యాడ్జీ తీస్తున్నప్పుడు రీతు ఇలా తల పట్టుకొని లోపల బాధొచ్చనే ఆ రేంజ్లో అయిందనమాట. ఇక దాని తర్వాతకి తనుజా గారి దగ్గరికి వెళ్దాం. పాపం తనుజా గారు అయితే ఏం గేమ్ ఆడిందో ఆమె తెలియదు, సపోర్ట్ ఇస్తానన్నా తీసుకోలేదు. సో ఆ చక్రం గేమ్లో కూడా అవుట్ అని చెప్పినా కూడా అక్కడ కూడా కొంచెం అటు ఇటుగా అయిపోయింది. బట్ ఎనీవే మంచి గేమ్ ఆడింది. సుమన్ శెట్టి చాలా బాగా ఆడాడు. అలానే ఇమ్మాన్యుయల్ కూడా సూపర్, అసలుకి చాలా బాగా ఆడాడు అనమాట. సో అలానే ఇంకా ఇది 2 గుండ్లు ఉన్నాయి అనమాట. ఒక గుండుకి ఆల్రెడీ పాపం మనోవేదనతో బాధపడుతున్నారు, నా ఫ్యామిలీ ఎడిపోద్ది అని చెప్పేసి. సో నాగార్జున గారు వాళ్ళ హరీష్ వాళ్ళ భార్య హరితతో మాట్లాడాడు. పాపం హరిత కూడా చాలా ఎక్స్పెక్ట్ చేయలేదు, అలాంటి ఎక్స్ట్రాడినరీగా మాట్లాడింది అనమాట. మంచిగా అనిపించింది. బిగ్ బాస్ హౌస్కి వెళ్ళిన పర్పస్ ఏంటి, తనలో ఉన్న హ్యూమర్ అది కనిపించట్లేదు అని అన్నది. బట్ ఫ్యామిలీని మిస్ అయితే ఎవరికైనా బాధ ఉంటుంది. చాలామంది అనుకున్నారు హరిత హరీష్ ఏంది మాస్క్ మ్యాన్ ఇలా ఉన్నాడు అలా ఉన్నాడని. బట్ తను చాలా కామ్ డౌన్ అయిపోయాడు. స్టార్టింగ్లో ఉన్నదానికి ఇప్పుడు చాలా కామ్ డౌన్ అయిపోయాడు. ఏదైనా అన్నా కానీ తీసుకుంటున్నాడు, అట్ ద సేమ్ టైం కరెక్ట్గా ప్లే చేస్తున్నాడు. బట్ ఈ వీక్ నుంచి అయినా ఆయన హ్యూమర్ మనం చూద్దాం అని కోరుకుందాము. నెక్స్ట్ ఇంకొక గుండు ఉన్నాడు. ఈ గుండు అయితే సైకాలజీ గుండు. ఏదో థింకింగ్ అంటే ఎలా అంటే ఒక మ్యాన్ప్లేటర్, ఒక కెమిస్ట్రీ, ఫిజిక్స్, లెక్కల మాస్టర్ లాగా థింకింగ్. ఇస్ కరెక్ట్, ఇస్ కరెక్ట్, ఇస్ నాట్ కరెక్ట్, ఇది కరెక్ట్. గుండు బాబాయ్, మనీష్ మర్యాద ఈ వారం ఈ సండే ఖచ్చితంగా ఎలిమినేట్ అవుతాడు, రాసి పెట్టుకోండి. మనీష్ మర్యాద ఖచ్చితంగా బయటికి పోయేదే. ఎందుకనంటే తన వల్ల ఉపయోగం లేదు బిగ్ బాస్ హౌస్లో. నాకు అనిపించింది అయితే ఏ గేమ్ సరిగా లేదు, ఎక్కడా సరిగా పార్టిసిపేట్ చేయట్లేదు. ఆ మాటలు అక్కడక్కడ పుల్లలు పెట్టుడు అదొకటి నచ్చలేదు కూడా. ఇది ఈయన దగ్గర నుంచి జరిగింది. దాని తర్వాతకి ఎవరి దగ్గరికి వెళ్దాం, ఇంకా ఇమ్ము ఆల్మోస్ట్ ఆల్ సూపర్ గేమ్ ఆడుతున్నాడు. సో ఇంకా పాపం కామ్ డౌన్ నెల రాజా ఎవరు, రాము రాథోడ్. సో నెమ్మదిగా నిదానంగా అలా చేతులు కట్టుకొని అలా గెలిచాడు. సైలెంట్గా ఉండి గెలిచాడు. సో గేమ్ అర్థమై గెలిచాడా, పాపం త్యాగం చేద్దాం అనుకొని అలవాట్లో పొరపాటుగా గెలిచాడా అనేది క్లారిటీ అయితే కాలేదు. ఎనీవే మొత్తానికి అయితే గెలిచి ఓనర్ అయ్యారు. సో బాగుంది, బాగా అనిపించింది. ఇక అందరితో మాట్లాడడం జరిగింది నాగార్జున గారు. దాని తర్వాతకి లాస్ట్ బట్ లీస్ట్, నేను ఆల్రెడీ ప్రీవియస్ ఎపిసోడ్లో చెప్పాను. ఏం చెప్పాను అని అంటే, ఈ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు సెలబ్రిటీని కొట్టుకుంటుంటే పక్కపక్కలో కుక్కలు నవ్వులు చూస్తున్నాం కదా ఎపిసోడ్లు. వీళ్ళు పెద్ద ఓనర్స్ తోపుల్లాగా ఫీల్ అయిపోతున్నారు. నేను అనుకున్న వీళ్ళకింత రాజభోగాలు బిగ్ బాస్ హౌస్లో ఇస్తున్నాడు. పాపం కష్టపడ్డ ఆర్టిస్టులు, బయట నుంచి వచ్చిన సెలబ్రిటీస్, వాళ్ళని మాత్రం ఇక్కడ టెండర్స్గా పెట్టేసి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాడు నాగార్జున. నాకు తెలిసైతే
ఈ వారం కాకపోతే నెక్స్ట్ వారమైనా ఏదో ఒక ట్విస్ట్ ఉంటుంది, ఇటు నుంచి అటు నుంచి అని వేస్తాడు అనుకున్నట్టే ఫల్టీ కొట్టేశాడు. ఇది రణరంగం కాదు, చదరంగం కాదు, రణరంగం అని అనుకుంటూ పల్టీ కొట్టాడు. అక్కడ వాళ్ళని ఇక్కడికి, ఇక్కడ వాళ్ళని అక్కడిని, టెండర్స్ని రెంటల్స్ ఉన్న వాళ్ళని ఓనర్ చేశాడు, ఓనర్స్ ఉన్న వాళ్ళని రెంటల్ చేశాడు. తోల తీరిపోద్ది ఈ వారం, మామూలుగా ఉండదు. అన్ని పనులు చేయాలా, వాళ్ళకి వండి పెట్టాలి, సేవలు చేయాలి. ఇప్పుడు ఆడుకుంటారు మన వాళ్ళేగా. సెలబ్రిటీస్ ఏ రేంజ్లో ఆడుకుంటారు, మన బయట సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ రేంజ్లో ఆడుకుంటారు ఇప్పుడు తెలుస్తుంది వీళ్ళకి. ఇదా బిగ్ బాస్ అంటే, ఊరి నాయనో భగవంతుడు అని తలలు పట్టుకునే పరిస్థితికి వస్తుంది చూడు. నాకు తెలిసి ఈ వీక్ నేను ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంది ఒకటే, మనిషి మర్యాదను అయితే బయటికి పంపించాల్సిందే, పంపిస్తాడు. లేదా ప్రియా అవ్వచ్చు, మనిషి మర్యాద అవ్వచ్చు, వీళ్ళిద్దరిట్లలో ఎవరో ఒకళ్ళు ఈ వారం మూటాముల్లే చదువుకొని బిగ్ బాస్ హౌస్ నుంచి వెళుతున్నా మౌనంగా వెళుతున్నా అనుకుంటా వెళ్ళిపోవాల్సిందే. నాకు తెలిసి అయితే మీ ఓటు ఈ బిగ్ బాస్ హౌస్లో ఉన్న ఈ కంటెస్టెంట్ల నుంచి 14 మంది నుంచి ఎవరు మీకు పర్ఫార్మెన్స్ బాగా ఉంది మీరు మెసేజ్ చేయండి. మెసేజ్ కంపల్సరీగా నేను రిప్లై ఇస్తాను. ఎవరికి పర్ఫార్మెన్స్ బాగుంది, ఎవరు ఎంటర్టైన్మెంట్ బాగుంది, ఎవరు ఏమంటారు గేమ్, ఎవరు ఫిట్నెస్ బాగుంది, ఎవరు బాగుంది. సో రాధిక అక్కకైతే రెడ్ నేను ఆల్రెడీ కొంతమందికి రెడ్లు పూసారనమాట, రంగు పడుద్ది పూసేశారు నాగార్జున గారు. మరి ఈరోజు ఎపిసోడ్ చూద్దాం, సండేది ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది మనకు క్లారిటీ వచ్చేస్తుంది. దాని తర్వాతకి నెక్స్ట్ వీడియో మళ్ళీ మీకు పోస్ట్ చేస్తాను. ఎలిమినేట్ అవ్వడానికి కనుక కారణాలు ఏంటి, బయట పబ్లిక్ వాళ్ళ గురించి ఏమనుకుంటున్నారు అనేది తెలుసు. ఇప్పటి వరకు అయితే ఉన్న 14 మంది కంటెస్టెంట్లో సో ది బెస్ట్ అనిపించుకునేది ఎవరయ్యా అని అంటే, ఒకటి తనుజ గారు, అలానే ఇమానుయల్ గారు, అలానే సుమన్ శెట్టి, వీళ్ళు ముగ్గురు ఉన్నారు. సో ఓకే, బెటర్ దెన్ కొంచెంలో కొంచెం బెటర్ అయిన హరీష్ గారు చూడొచ్చు. హరీష్ గారు కూడా బాగుంది, వెల్ ప్లేయింగ్ చాలా బాగుంది. ఇక మిగతా ప్రియా, వీళ్ళు పవన్ కళ్యాణ్, డిమాండ్ పవన్, వీళ్ళంతా వస్తుంది బ్యాచ్ అంతా అట్లనే అనిపించింది. ఇది గాయ్స్ ఈ సాటర్డే ఎపిసోడ్కి సంబంధించి డే 13 రివ్యూ. ఈ రివ్యూ మీకు నచ్చింది, మీరు ఎంటర్టైన్ అయ్యారు అని నేను అనుకుంటున్నాను. సో ఐ హోప్ మీకు వీడియో నచ్చుతుంది. ఇంకా మన వీడియోలు వస్తూనే ఉంటాయి, మిమ్మల్ని ఇలా అలరిస్తూనే ఉంటాను, రివ్యూలోనే ఎంటర్టైన్మెంట్ ఇస్తూ ఉంటాను. రివ్యూ అంటే ఏదో బోర్ కొట్టే విధంగా అని చెప్పే విధంగా కాదు. సో నా మాటలు కూడా మిమ్మల్ని నవ్వించేలా ఉండటానికే ప్రయత్నం చేస్తుంటాను. ఇది గాయస్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ 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 మా బుజ్జి తండ్రులు, మా బుజ్జి తల్లులు, మీ అందరికీ చేతులు జోడించి అడుగుతున్నాను, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి, షేర్ని బాదండి. చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ గైస్, లవ్ యూ ఆల్. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్.